ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ రోడ్ షోలకు విశేషంగా స్పందన లభిస్తుంది. రోడ్ షోల్లో పూలవర్షం, హారతులతో మహిళలు ఎదిరేగి మరీ స్వాగతం పలుకుతున్నారు. నేడు 2, 3, 4 డివిజన్లైన ఇస్లాంపేట, బలరాం కాలనీ, ముక్తినోదలపాడు రోడ్ షోల్లో పాల్గొన్న దామచర్ల వెంట జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్, మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావుతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, దామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, దామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, గడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో, దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో. తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులో నదలిసి, కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి, ఈ దొంగల ధర్మ జనార్దనన్న గలాన్ని సంధించి, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే, తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే, ఒంగోలు ప్రజలకై జనార్దనన్న బయలుదేరినాడే. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, దామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, దామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో. మన జనార్దనన్న ప్రజలందరికీ అండాదండ, అభివృద్ధికి అర్థం తెలిపే తెలుగుదేశం జెండా, అన్ని రంగాల అభివృద్ధి ఒంగోలు ఎదనిండా, జనం మెచ్చిన నాయకుడే మన జనార్దను అన్నా, ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ, ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డ, మన జనార్దనన్నదేరా ఈ ఒంగోలు గడ్డ. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, దామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో, దామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో. తన తాత ఆంజనేయులు గారి ఆశయ వారసుడే, అన్ని వర్గాల అభివృద్ధే తన ధ్యేయం అంటాడే, నందమూరి ఆలోచన బాటల పయనం చేస్తుండే, చంద్రన్న అడుగులో అడుగేసి కొత్త చరిత్ర రాస్తాడే, సైకిల్ గుర్తులు పసుపు జెండని గుండె. పిల్లలున్న ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇవ్వటం జరుగుద్ది. అట్లాగే వృద్ధాప్య పెన్షన్ అనేది ఈరోజు 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు చేయబోతా ఉన్నారు. దాన్ని కూడా ఏప్రిల్ నెల నుంచే పెంచటి, ఏప్రిల్, మే, జూన్ రిజల్ట్ వచ్చిన తర్వాత జూలై 1వ తేదీన మీ ఇంటికే 7,000 రూపాయలు పెన్షన్ తెచ్చి ఇవ్వటం జరుగుతుంది వృద్ధులకి, వికలాంగులకి అని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం జరిగిద్దని చెప్పుకోవడానికి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మహిళలకు ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. అట్లాగే మహిళలందరికి కూడా జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా బస్సు ప్రయాణం కూడా ఉచితం అని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాదు చదువుకునే విద్యార్థులందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం చంద్రబాబు నాయుడు గారి బాధ్యత. అట్లా ఇవ్వలేని వాళ్ళకి కొంతమంది రాకపోతే వాళ్ళకి ప్రతి నెల 3,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు రైతులకి ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత. అట్లాగే మీ అందరికీ తెలుసు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక ఇంట్లో ఒక పనిచేసే ఒక పేదవాడు, ఒక మద్యం అలవాటు ఉన్నవాడు ఒక క్వార్టర్ మందు తాగాలంటే 80 రూపాయలది, అది ఈరోజు 200 రూపాయలు. అంటే ఒక రోజుకు 120 రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నాడు. నెలకి 3,600 రూపాయలు, సంవత్సరానికి 43,200. 5 సంవత్సరాల్లో ఒక్క మద్యం తాగే ఒక్క వ్యక్తి సాదాసీదాగా ఒక్క క్వార్టర్ తాగే వాడి దగ్గరే 2,16,000 విషపూరిత మద్యాన్ని నమ్మి ఈరోజు ఒక్కటే మాట, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మద్యం దాగి 35,000 తాలిబొట్లు తెగినాయమ్మా. ఇది వాస్తవం. ఈరోజు 30 లక్షల మంది కిడ్నీలు లివర్లు పాడై పెరాలసిస్ స్ట్రోక్ తోటి ఈరోజు 30 లక్షల మంది అనారోగ్య బారిన పడ్డారు. రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఒక్క రోడ్డు కూడా వేయని పరిస్థితి మీ అందరూ కూడా చూశారు. మన ఒక్కటే మాట, కాలువ కట్ట దగ్గర నుంచి ఓ చెరువు దాకా ఒక్క చిన్న మొక్క మిగిలిపోతే ఆ గుంటల్లో 5 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నారు తప్ప ఒక్క తట్టిన మట్టి అయిన పాప అనుకోలేదు. పంచాయతీ ఆఫీసు మాత్రం రంగులు మార్చారు తప్ప ఎక్కడ ఒక రోడ్డు కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. మన జనార్దన్ గారి నాయకత్వంలో రేపు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మన ఊరు రూపురేఖలు మార్చే బాధ్యత మేము తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ తరఫున అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు అన్ని రంగాలు ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా. ఏమ్మా అందరికీ నమస్కారాలు. ఈరోజు ఎన్నికల కోసం రేపు జరగబోయే ఇంకా వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. దానికోసం అని చెప్పి ఈరోజు మన ముక్తనూతులపాడు గ్రామానికి వచ్చాం. మీరు ఎంతో ఆదరణ చూపించిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందులో మా వాళ్ళు ఫస్ట్ టైం ఓటర్స్ ఇక్కడ దగ్గర 60 మంది ఈరోజు మన గ్రామంలో వచ్చారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు 2 కూడా సైకిల్ గుర్తుకేసి ఫస్ట్ ఓటుని మన సైకిల్కి వేసేటట్టుగా మీరందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఓసారి మనం గమనించుకుంటే 14-19లో మన ప్రభుత్వం ఉండేటప్పుడే ఏదైనా కూడా అభివృద్ధి జరిగింది అంటే మన తెలుగుదేశం టైంలోనే జరిగింది. ఆ రోజు మన గ్రామానికి 4 కోట్ల చిల్లర పెట్టి అన్ని ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అన్ని కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆ రోజు పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, హౌసెస్ కానీ ఏది అడిగితే అదంతా కూడా మన టైంలో మనం ఇచ్చాం. ఈరోజు ఒక్క 5 సంవత్సరాల్లో ఇక్కడ జరిగిన పని ఏందిరా అంటే పంచాయతీకి రంగు వేసుకున్నారు వాళ్ళు. ఆ రంగు తప్పితే ఏదైనా ఒక్క పని ఇక్కడ జరిగిందా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మన గ్రామస్తులందరూ కూడా అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఎస్సీ కాలనీ నుంచి వచ్చేటప్పుడు చూసా, రోడ్డు పూర్తిగా పాడైపోయింది. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఊర్లో ఫస్ట్ రోడ్డు దాన్నే మొదలు పెడతాం. దాన్నే ఏదైతే పోయిందో ఆ రోడ్డుని ఎస్సీ కాలనీ నుంచి వచ్చే రోడ్డు దాన్ని శాంక్షన్ చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనం ఉండే పరిస్థితుల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం అనేదే అభివృద్ధి అంటేనే తెలుగుదేశం టైంలో అభివృద్ధి తప్పితే ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది జరగల. ఈరోజు ఉండే రాష్ట్రంలో సైకో ప్రభుత్వం జరుగుతూ ఉంది. సైకో ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రాన్ని ఆయన ఒక్కసారనే అవకాశం మీద ఈరోజు 151 సీట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నుంచి ఆయన విశ్వరూపం చూపించాడు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది పక్కన పడేసి పూర్తిగా కక్ష సాధింపు, ఒక ఫ్యాక్షన్ ఏ విధంగా చేస్తాడో ఫ్యాక్షనిస్ట్ మాదిరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అనేక మందిని కేసులు పెట్టారు, అనేక ఇబ్బందులు పెట్టారు. అదేవిధంగా ఎవరైతే తెలుగుదేశం ఉన్నారో వాళ్ళ వ్యాపారాల మీద ఇబ్బందులు పెట్టారు. అదేవిధంగా ఏదైతే కాలేజెస్ ఉన్నాయో
స్కూల్స్ ఉన్నాయో అదేవిధంగా అన్నీ ఏది ఒకరిననేది వదలకుండా అందరినీ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈరోజు ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత మనం చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మా మీద కూడా 23 కేసులు పెట్టాడు. కాకపోతే కేసులకి మనం ఏమైనా భయపడతామా? భయపడతామా? ఈ కేసులు ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయి? మనం ప్రజలకి ఏదో సేవ చేయాలని చెప్పేసి మనం అంతా కూడా మనం పనిచేస్తున్నాం. ఈరోజు అవినీతి కోసం ఇంట్లోనే కూర్చొని ఏ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయో చూసుకొని ఆ వనరులను దోచుకుంటా ఈరోజు ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈ గ్రామంలో కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరికన్నా ఒక్క ఉద్యోగం వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తల్లిదండ్రులంతా కూడా కష్టపడి అప్పు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా చదివిస్తే ఇంజనీరింగ్ చదువుకొని ఈరోజు మా పిల్లోడు ఏదో ఉద్యోగం చేస్తాడని చెప్పేసి తల్లిదండ్రులు పెట్టుకున్న కళని ఈరోజు 5 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులకు బాధ ఏందనేది తెలుస్తుంది. అలాంటిది ఒక్క ఉద్యోగం జాబ్ క్యాలెండర్ అన్నాడు, దొంగ మాటలు చెప్పాడు, మద్య నిషేధం అన్నాడు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఉచితంగా చదివిస్తానని చెప్పాడు, నవరత్నాల్లో అన్ని అబద్ధాలు చెప్పి సిపిఎస్ రద్దని ఉద్యోగస్తులకు చెప్పాడు. ఒక్కటన్నా దాన్ని పాటించాడని చెప్పి కూడా మనం అడుగుతా ఉన్నాం. ఈరోజు పూర్తిగా ఒక్కటి కూడా పాటించకుండా అన్నీ రివర్స్ చేసి మద్యం వ్యాపారం చేసుకోవటం, ఇసుక వ్యాపారం చేయటం. ఒక ముఖ్యమంత్రి మద్యం వ్యాపారం చేసేది మన భారతదేశంలో ఎక్కడా లేదు, ఇతను జగన్ రెడ్డి తప్పితే. ఆ విధంగా కోట్లు సంపాదించి ఈరోజు జనాలను కూడా రోడ్ల మీదకి వదిలేరు. ఈరోజు ఈ రాజకీయం కూడా ఈ ఓట్లతోటి చేయాలి, ఓట్లు కూడా అవినీతి డబ్బుతో కొనాలని చెప్పేసి ఈరోజు జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఏది మంచి చెడు అనేది ఒకసారి ఆలోచించుకోండి. ప్రజలను కూడా చాలామందిని అనేక విధాలుగా కూడా ఇబ్బందులు పెట్టారు. ఈ ఇబ్బందులు పోవాలన్నా ఒక మంచి పాలన రావాలి అనేది మాత్రం ప్రతి ఒక్కరూ ఈరోజు రాష్ట్రంలో కోరుకుంటున్నారు. మళ్ళా మన చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలోనే మనం పోయినసారి ఎన్ని పనులు చేసామో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవి కూడా రేపు మన ప్రభుత్వం రాగానే అవన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మహిళలకి ఆ రోజు డ్వాక్రా వాళ్ళకి ఎన్ని రకాలుగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లారో తెలుగుదేశం పార్టీ ఓసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆ రోజు తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే పెన్షన్ తీసుకొచ్చింది. 20 రూపాయల నుంచి 2500 చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు దాన్ని 4000 రూపాయలు రేపు మళ్ళా పెంచారు. ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మందులకు కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా కూడా ఇబ్బందులు లేకుండా చూసేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అన్నీ కలిసి ఈరోజు నిర్ణయించుకొని 4000 రూపాయల పెన్షన్ రేపు ఇవ్వడానికి కూడా డిసైడ్ చేశారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కూడా చేస్తూ ఉంది. అది వరకు 60,000 55 సంవత్సరాలకి ఇచ్చేది ఈసారి 50 సంవత్సరాలకే అందరికి కూడా పెన్షన్ ఇచ్చేటట్టుగా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మన ప్రభుత్వంలో అందరికీ 100% ఆ రోజు అన్నీ కూడా మేము చేసాం. ఈరోజు ఈ దొంగ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు వాళ్ళకి కరెంటు బిల్లు ఎక్కువ ఉందనో, మోటార్ సైకిల్ ఉందనో, కారు ఉందనో ఏదో కారణాల చేత చాలామంది కూడా తీసేశారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మేము డోర్ టు డోర్ తిరిగేటప్పుడు చాలామందిని కూడా చూసాం. ఒక ఇంట్లో 2 వికలాంగులే, వాళ్ళకిద్దరు కూడా పెన్షన్లు తీశారు. ఏంది అని అడిగితే 300 మీటర్ల కరెంటు రేటు ఈరోజు ఇబ్బందులు పెట్టే పరిస్థితిలో మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి మనకి వచ్చేది ఇంకా 5 రోజులు 6 రోజుల్లోనే ఉంది. మీ అందరూ కూడా ఆలోచించుకోండి. ఎక్కడెక్కడ ఊర్లో బయట ఉన్న వాళ్ళని కూడా పిలిపించండి. అందరినీ బంధువులను కూడా ఏడన్నా బయట ఊర్లో ఉన్నా కూడా ఒక్క ఓటు పోకుండా ప్రతి ఒక్కరు కూడా 100% పోలయ్యేటట్టుగా మన గ్రామంలో మీరు అందరూ కూడా సీరియస్గా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఏదైనా కూడా ఇంకా పెండింగ్లు ఉండే మన ఊరు గ్రామంలో అవి కూడా రేపు వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తాం. మనకి ఒంగోలు నుంచి త్రావుకుంట రోడ్డు కూడా ఆ రోజు శాంక్షన్ చేయించాం. అది కానీ శాంక్షన్ అయిపోయి టెండర్ కూడా పిలిచాం. టెండర్ కూడా పిలిచిన తర్వాత గవర్నమెంట్ మారితే రివర్స్ టెండర్ కింద అతను క్యాన్సిల్ చేశాడు. లేకపోయింటే ఈరోజు మనకు కావాల్సింది హైవే టచ్ కాకుండా మండలంలో కూడా 4 చాట్లు పెట్టాం. ఇక్కడ కరవాది నుంచి ఒంగోలు నుంచి కరవాదికి రోడ్డు పెట్టాం. అదేవిధంగా మనకి కొప్పోలు నుంచి మనకి కరవాదికి అదొక రోడ్డు పెట్టాం. ఇదేమో త్రావుకుంటూ పోయేది, అది ఏం కరవాది వచ్చేది. 2 లింక్ రోడ్లు ఎక్కడ కూడా టచ్ కాకుండా ఏ మండలానికి లింక్ ఉండేటట్టుగా ఇవన్నీ కూడా చేశాం. మళ్ళీ గుండాయిపాలెం నుంచి గుండమాలకు కూడా ఒక రోడ్డు దాన్ని కూడా చేశాం. ఆ రోడ్డు కూడా అయిపోయి ఉంటే ఈరోజు మండలానికి కూడా ఎక్కడికెక్కడికి యాక్సెస్ వస్తుంది. ఎక్కడైనా కూడా మనం పోవాలి
పోవాలంటే ఈజీగా పోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇవన్నీ కూడా మేము టెండర్లు పెట్టి ఆ రోజు చేసాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది కాబట్టి కొప్పోలు నుంచి కరవాది వరకు అది కూడా టెండర్కి పిలిస్తే అది వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కాబట్టి దాన్ని పూర్తి చేయగలిగారు. లేకపోయింటే దాన్ని కూడా క్యాన్సిల్ చేసేవారు. ఈరోజు అది పని పూర్తయింది. ఈరోజు అందరూ కూడా కరవాది నుంచి ఆ పైన ఉలిచి కానీ బదులవారిపాలెం కానీ ఒంగోలు రావాలంటే దూరంగా పోకుండా ఇటంతా కూడా కలిసి వచ్చేటట్టుగా దాన్ని అన్నీ కూడా మనం చేసామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మనకి ప్రజలకు ఉపయోగపడే పనులు ఇవన్నీ కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనం అన్నీ కూడా చేసాం. దగ్గర ఈ నియోజకవర్గానికి 2600 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఇక్కడ ఉండే అతను ఏం చేశాడనేది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు 5 సంవత్సరాలు ప్యాకెట్లాడుకుంటా క్లబ్బులు తిరుగుతా లాస్ట్కి 2 నెలలు 3 నెలలు ముందు వచ్చి పట్టాలు ఇస్తానని చెప్పి ఒంగోలులో అదొకటి పెట్టి పట్టాల మీద ఈరోజు దాని మీద చూపించి పట్టాల మీద ఓట్లు తెప్పించుకొని మళ్ళీ గెలవాలని చెప్పేసి ఈరోజు జరుగుతున్న విషయాలు. ఈరోజు ఆ పట్టాలు కూడా దొంగ పట్టాలు. అవి కూడా ల్యాండ్ రైతులకు కూడా డబ్బులు ఇవ్వకుండా, రైతులకు కూడా ఎక్కడ కూడా వాళ్ళకి పేమెంట్ ఇవ్వకుండా వీళ్ళే లేఅవుట్ లాగా వేసేసి వాళ్ళే దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేశారు. అది కూడా నిన్న ప్రెస్లో సర్వే నెంబర్లతో సహా మేము చేసాం. ఈ రకంగా దొంగ పట్టాలు చేసి అన్నీ కూడా బయట పెట్టేకి ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లా. ఎప్పుడు కూడా ఏదైనా చేయాలి అంటే మనం గెలిచిన మరుక్షణంలోనే మనకి మేజర్గా ప్రజలు ఇబ్బందులు పడే ఏ అయితే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా మనం చేయాల్సిన అవసరాలు ఉంటాయి. అంతేగాని బయట అప్పుడంతా 4 సంవత్సరాలు తిరిగేసి లాస్ట్లో వచ్చేసి ఏదో చేసేసి మాయ చేసేయాలని చూస్తే ఈరోజు ఇనే పరిస్థితుల్లో ఎవరు ప్రజలు కూడా లేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. మన గ్రామానికి కూడా మంచినీళ్ళ సమస్య ఉంది. ఆ రోజు మనకి గుళ్ళకమ్మ నుంచి మంచినీళ్ళు వేసేటప్పుడు త్రావగుంటకి మన ఊరికి కూడా అన్నారు. ఎవరైతే ఇంకా ఇల్లు సొంత ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకు కూడా తప్పకుండా 2 సెంట్లు వాళ్ళకంతా కూడా సైట్ ఇచ్చి వాళ్ళకి అర్బన్ హౌసింగ్ ద్వారా 2.5 లక్షల రూపాయలు వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చి వాళ్ళ సొంత ఇల్లు కట్టుకునే విధంగా కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఏదైతే మనం చెప్పామో అవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఒక మంచికి చెడుకి జరుగుతున్న యుద్ధం ఇది. ఈరోజు మన నియోజకవర్గమే కాదు, ఒక అవినీతి పరుడికి నిజాయితీ పరుడికి జరుగుతున్న యుద్ధం మన నియోజకవర్గం పైన కూడా ఒక సైకోకి ఒక సమర్థవంతమైన నాయకుడికి జరుగుతున్న యుద్ధం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళా కూడా మనం తప్పు జరిగింది అంటే చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తుంది. ఎందుకంటే పోతా ఎవరన్నా ఇల్లు బాగుందంటే ఇల్లు కూడా ఖాళీలు చేసి దోచుకునే పరిస్థితి ఆ సమాజంలో మనం ఉన్నాం. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దొంగ పట్టాలు, దొంగ కాగితాలు ఇవన్నీ కూడా ఎన్ని చేశారు, ఎన్ని కబ్జాలు జరిగిందో మీ అందరూ కూడా తెలుసు. ఎందుకంటే పేపర్లు అంతా వచ్చినాయి, అన్నీ చూసాం. కాబట్టి ఏదైనా కూడా వాళ్ళకి నచ్చింది అంటే మీకు తెలియకుండానే దొంగ స్టాంపుల మీద రిజిస్ట్రేషన్ కూడా జరిగే పరిస్థితులు వస్తాయి. మళ్ళీ మీరు వచ్చి చూసుకున్న తర్వాత ఆ పోలీసులు కూడా ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళ పరిస్థితులు ఉండవు. కాబట్టి ఇలాంటి వ్యవస్థ పోవాలి, ప్రశాంతమైన వాతావరణం ఒంగోలులో రావాలి అని చెప్పేసి మీ అందరూ కూడా ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అనేది రేపు మనకి ఒంగోలే కాదు రాష్ట్రంలో కూడా అవసరం. ప్రతి ఒక్కరికి అవసరం. ఈరోజు యువతకు అవసరం, మహిళలకు అవసరం, అదేవిధంగా వ్యాపారస్తులకు అవసరం, ఉద్యోగస్తులకు అవసరం. అది ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి పాలన అవసరం అని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దీన్ని అన్నీ మీరు చూసుకొని తప్పకుండా అటు మాగుండ శ్రీనివాసరెడ్డి గారికి ఇటు మనకి 2 కూడా సైకిల్ గుర్తుకేయండి. అందరూ కూడా ఎవరైనా బయట ఉన్న వాళ్ళని కూడా పిలిపించండి. దీన్ని ఈసారి ఎలక్షన్ అనేది సీరియస్గా మీరు అందరూ కూడా తీసుకోండి. సీరియస్గా చేయాల్సిన ప్రతి ఓటు చాలా విలువైంది. జాగ్రత్తగా చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం ద్వారా మీ గ్రామానికి వచ్చాం. ఇంకా 2 డివిజన్లు వెళ్ళాలి. మన సీనేమో ఇవన్నీ బజార్ తిప్పుతూ ఉన్నాడు. అక్కడికి వచ్చే లోపల మన ఊరు ఎందుకు తిరిగేది, మన వాళ్ళంతా ఈ ఊరు కూడా తిరిగితే ఎట్లా అని చెప్పంటే 4-3 సంవత్సరాలు అయింది, మన వాళ్ళు రావాల్సిందే తిరగాల్సిందే అని చెప్పి మన సీనేమో ఆ మాట చెప్తాడు. కాబట్టి ఇంకా 2 డివిజన్లు ఉన్నాయి కాబట్టి అవి కూడా నేను ఇది కవర్ చేసుకొని వెళ్తాం. మళ్ళీ బీసీ కాలనీ ఒకటి ఉందంట, అది బీసీ కాలనీ చూసుకొని వెళ్తాం. మీ అందరూ కూడా మంచి మనసుతోటి స్వాగతం పలికిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందన. శిల పలక మీద పేరు మార్చదే
పండుగ సీజన్ లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ తో సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోండి. బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై 25% వరకు తగ్గింపు. ప్రెషియా ఎరా స్టడ్డెడ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ 25% తగ్గింపు మరియు వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపు పొందండి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పటి బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండిటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి. అంతేకాకుండా ఉచితంగా వెండి నాణెం ఇంటికి తీసుకెళ్ళండి. ఈ అక్షయ తృతీయ మీ మనసులో అంతులేని ఆనందాలను నింపేలా చేసుకోండి. త్వరపడండి, ఈ ఆఫర్ మే 12వ తేదీతో ముగుస్తుంది. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.